హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఏం చేస్తున్నారు అందరూ? సో, నేను నిన్న వ్లాగ్ పెట్టలేదు కదా! సో, ఏంటంటే నేను సరిగ్గా షూట్ చేయలేదనమాట వ్లాగ్స్ ఏం కూడా. సో, అందుకనేసి నేను వ్లాగ్ పెట్టలేదండి. ఓకేనా? ఏం చేస్తున్నారు అందరూ? టిఫిన్ అయ్యాయా? అండ్ హ్యాపీ సండే అండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? అందరూ నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకోటొచ్చేసి సో, ఈరోజు వచ్చేసి ప్రభావతి వాళ్ళ పాప హెతిక బర్త్‌డే అండి. విష్ చేయమని చెప్పారు అక్టోబర్ 3న. ఓకే అండి. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్‌డే టు యూ హెతిక. ఓకే. ఇప్పుడైతే మనం వ్లాగ్‌లోకి అయితే కంటిన్యూ అయిపోదామండి. సో, ఈ వ్లాగ్ వచ్చేసి నేను మొన్న వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటి నుంచి షూట్ చేశాను అనమాట. సో, అది మీకు చూపిస్తున్నాను అంతే. మాట్లాడుతుంటే మేము కూడా అవుట్ అవుతాం కదా, అది కరెక్ట్ కాదు, ఒకసారి చూసుకోండి అంతేనా. ఓకే అండి. ఇక్కడ వచ్చేసి పూజ మొత్తం అయిపోవచ్చాక బయటకి వెళ్ళానమాట. బయటకి వెళ్ళాక కూడా నేను ఏం షూట్ చేయలేదండి. ఎందుకంటే మొత్తం ట్రాఫిక్గా అంతా అసలు గోల గోల ఉండడం వల్ల నేనైతే ఏం షూట్ చేయలేదన్నమాట. అది అండ్ ఇంకోటి వచ్చేసి నీ గొంతు వీటింటే చచ్చిపోవాలనిపిస్తుంది అన్నారు. నా గొంతు నేను వినమని చెప్పాను మీకు ఏమైనా. సో, చూసారు కదా నా వీడియో కోసం నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో. నేను వద్దు అంటుంటే నాకు తగిలిచ్చిందండి రమ. బట్ పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే కొద్దిగా అప్పుడే నా మీద కూడా ఇది ఉందనమాట అందరికీ. సో, ఓకే అండి. నువ్వు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది. నీ ఓవర్ యాక్షన్ మాటలు ఆపు. ఏం చదువుకున్నావు తల్లి నువ్వు? నా ఈ ఓవర్ యాక్షన్ లాగున్నాయా? నాకైతే అనిపించలేదండి, మీకు అనిపించాయేమో. బట్ ఓకే, తెలియదు నాకైతే. సరే, ఏం చదువుకున్నావు తల్లి అన్నారు కదా. ఏమైనా చదువుకుంటే నేను టాలెంట్ అనేది, చదువుకోకపోయిన వాళ్ళకు కూడా టాలెంట్ ఉంటుందండి. చదువుకుంటేనే టాలెంట్, లేకపోతే టాలెంట్ ఉండదని అయితే మీరైతే అనుకోవద్దు. సో, అది నేనేం చదువుకున్నా అనేది నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. నా చదువు ఏంటి, నేను ఏంటని నాకు బాగా తెలుసు అనమాట. నా చదువు గురించి మీరు చెప్పాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి. ఓకేనా? ఓవర్ యాక్షన్ అనేది అందరికీ ఉండదండి. అందరికి కాదు, నాకైతే ఓవర్ యాక్షన్ లేదు. బట్ అది మీరు గుర్తించండి. ఓకేనా? సో, ఇప్పుడు వచ్చేసి సో, ఇది వచ్చేసేసి మై ఫ్యామిలీ మెమోరీస్ ఛానల్ అండి. సో, ఈవిడికి వచ్చేసి ఫస్ట్ అయితే ఇద్దరు ట్విన్స్ అనమాట. అసలు ట్విన్స్ అయితే అలా ఉన్నారంటే అంత ముద్దు వస్తున్నారు ట్విన్స్ అయితే. ఓకేనా? ఈమె ఛానల్ వచ్చేసి ఓన్లీ కుకింగ్, రెసిపీస్ అండ్ వ్లాగ్స్ అండ్ ట్రావెలింగ్, షాపింగ్, ప్రతిదీ చూపిస్తుందండి. చాలా అంటే చాలా బాగున్నాయి. బ్యూటీ టిప్స్ అయితే ఇంకా బాగున్నాయండి నాకు తెలిసి. నాకైతే కొన్ని నేను చూశాను వీడియోస్ కూడా, నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. మీరైతే ఖచ్చితంగా ఒకసారి అయితే ఛానల్ అయితే ఓపెన్ చేసి మీరు చూడండి. నచ్చితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇంకా వచ్చేసి మా వీడియోస్ అనేది మీరు ఒకసారి చూసింటే మీకే కానీ కొత్తగా వంటలు అండ్ కొత్త బ్యూటీ టిప్స్ అన్నీ ఎవ్రీథింగ్ ప్రతిదీ బాగుంటుందండి. తినైతే 3వ ఛానల్ అనమాట స్టార్ట్ చేయడం. ఏంటంటే ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేశారంట ఈవిడ. బట్ కాకపోతే క్విన్స్ పుట్టడం వల్ల ఛానల్ అప్పుడు అనేది రన్ చేయడం అనేది ఆపేశారు. బట్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేశారండి. ఓకేనా? మనం అందరం మీకు మంచి సపోర్ట్ చేద్దాము. డైలీ ఖచ్చితంగా ఫాలో అవ్వడానికి అయితే మీరైతే ట్రై చేయండి. అంటే మా వ్లాగ్స్ అయినా అండ్ ట్రావెలింగ్ అయినా ఇంకా బాగున్నాయి అనమాట. సో, కొత్తగా ట్రై చేస్తుంది ట్రావెలింగ్స్ అవన్నీ కూడా. ఓకేనా? చూసారా పిల్లలు అయితే ఎంత బాగున్నారో, చాలా ముద్దు వస్తున్నారండి. ఓకే అండి. ఒకసారి మీకు నచ్చితే కనుక ఛానల్ అయితే ఓపెన్ చేయండి. నేనైతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీ అందరికి కూడా. ఓకేనా? సో, ఇప్పుడైతే మన వ్లాగ్లోకి అయితే కంటిన్యూ అయిపోదామండి. ఈ వీడియోస్ అన్నీ కూడా నేనైతే ఎప్పుడో తీసినాయండి, ఇప్పుడు తీసినవి అయితే కాదు. బట్ ఏంటంటే అప్పుడు మెమరీస్లా గుర్తుంటాయనేసి తీసుకున్నాను. బట్ ఇవి నాకు వీడియోకి యూస్ అయ్యాయి అన్నమాట. అంటే ఏదో ఫోన్ చూస్తుంటే జస్ట్ అలా గుర్తొచ్చేసింది అన్ని వీడియోస్ చూసుకుంటుంటే. బట్ చాలా హ్యాపీగా అనిపించింది. సో, మీతో ఒకసారి షేర్ చేసుకుందాం అనమాట. ఇది ఎప్పుడు అంటే లాక్డౌన్లో అనమాట. అప్పుడు బాగా లాక్డౌన్ అండి, మనకు 5 వరకు 4 వరకు షాప్స్. సో, అప్పుడు అనమాట ఇదంతా కూడా మేము కృష్ణానది దగ్గరికి వెళ్ళేసి ఉన్నామా అందరము. అప్పుడు అనుష వాళ్ళు వచ్చున్నారు హాలిడేస్కి అనేసి. ఇక్కడ మా నందిని చూసారా, పాపం నీళ్ళ నుంచి నడవడం చేతకాక అవి పట్టుకొని నడుస్తుంది. సో, వీళ్ళందరూ వచ్చేసి మా బుజ్జక్క వాళ్ళ అన్న పిల్లలు అండ్ అక్క కూతురు. సో, వాళ్ళు వచ్చినారు ఇక్కడ సెలవులకు అనేసి. అదే లాక్డౌన్ కదా, సో అందుకనేసి ఇక్కడికి వచ్చినారనమాట. సో, వాళ్ళు చూసారా ఎలా ఎగురుతా ఉన్నారో, అసలు కప్ప గెంతులు వేస్తున్నారండి నీళ్ళల్లో అయితే. ఇంకా కప్పలే అంత బాగా గెంతులు వేస్తూ ఉన్నారు. చాలా బాగా నవ్వు వచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట మేమైతే ఇక్కడ. సో, చూసారా ఫస్ట్ నేనైతే నీళ్ళు దిగకముందే ఇవన్నీ తీసాను అనమాట. సో, అది ఇక్కడ ఏంటంటే జస్ట్ మెమొరీలాగా ఉండిపోతాయనేసి తీసుకున్నాను అప్పుడు. కాదు, ఇప్పుడు నాకు ఇలా యూజ్ అయినాయి. మా నందిని అయితే మెట్లు కలుగుతున్నారండి కృష్ణానది దగ్గర. చాలా బాగుంది అసలు. అదైతే చాలా నవ్వు వచ్చింది నాకైతే.
సో ఫైనల్గా అయితే అది అలా అలా జరిగిపోయింది. ఫస్ట్ వచ్చేసి మేము అక్క పిల్లలం మాత్రమే వెళ్ళాము. ఆ తర్వాత ఆది వచ్చాడనమాట ఒక హాఫ్ అన్ అవర్ ఒక గంటకు. అలా జరిగిపోయింది ఆ రోజు అంతా కూడా సాయంత్రం. సో ఇక్కడ వచ్చేసి అండ్ ఆ నెక్స్ట్ డే అనమాట బయట కూర్చొని ఉన్నాము అందరం మేమైతే. ఎందుకంటే పవర్ పోయిందంటే మేమందరం బయట కూర్చొని అనమాట. చాలాసేపు పవర్ పోయింది ఆ రోజు. సో మా ఇంటి ముందు వేప చెట్టు ఉందనమాట. సో అక్కడ కూర్చొని ఉన్నాం అనమాట అందరం అయితే. ఇక్కడ అనుషని పిలుస్తుంటే అనుష తిరగను కూడా తిరగట్లేదు. సో అదనమాట ఇక్కడ. సో ఇవన్నీ కూడా నేను ఊరు వెళ్ళినప్పుడు లాస్ట్ టైం అప్పుడు తీసానండి. మా తరుణ్ ఆది మాట్లాడుకుంటుంటే ఎక్కిరియడం ఎలాగా తరుణ్ అనేసి ఆది అడుగుతున్నాడు అనమాట. ఇవి వచ్చేసి డిప్స్ అంటారంట అండి. సో అవి తీస్తున్నాడు. బట్ ఎక్కిరియొద్దు ఎవరు కూడా, జస్ట్ నేను క్యాజువల్గా తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మా వయసు. అండ్ అంతకుముందు లాస్ట్ హాలిడేస్కి ఇక్కడ ఉంది. ఎప్పుడు ఉంది ఇక్కడ వయసు? అది ఎంగేజ్మెంట్ అప్పుడా? మా ఎంగేజ్మెంట్ ముందు వచ్చిందనమాట అనుష. సో అప్పుడు వయసు అప్పుడు ఇక్కడ ఉంది, పని చేయట్లేదు అనేసి గోల్ చేస్తున్నాడని వీడియో తీస్తున్నాడు వాళ్ళ మామయ్య. అప్పుడే కొద్దిగా భయపడేసి పని చేస్తున్నారు అనమాట. సో ఇది వచ్చేసి నేను మొన్న వెజిటేబుల్ బిర్యానీ చేశాను అనమాట. సో అది మీకు ఒకసారి చూపిద్దామనేసి చూపిస్తున్నానండి. సో ఫస్ట్ అయితే నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆనియన్స్, టమోటా అండ్ ఇంకా వచ్చేసి మిర్చి, క్యాప్సికము అండ్ పెద్ద మిర్చి, క్యారెట్ అండ్ బంగాళదుంప ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ముందే. అప్పుడు వచ్చేసి ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను అనమాట. సో నాకు నచ్చినట్టు చేశానండి, మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. నేనైతే ఒకసారి మీకు చూపిస్తున్నాను నేను ఏం ప్రిపేర్ చేశానా అనేసి. అంతేగాని ఖచ్చితంగా నా వంటలే చేయండి, మీరు తినండి అని నేనైతే చెప్పలేదండి. ఓకేనా? మీరైతే అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి పెద్ద గిన్నె పెట్టుకున్నానండి. ఎందుకంటే మేము అందరం కలిసి తింటాం కదా, పిల్లలు, నేను, ఆది, మా అమ్మయ్య, అత్తయ్య అందరని. అందుకనేసి నేనైతే పెద్దది పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ వేగుతున్నాయండి. లాస్ట్ టైం బిర్యానీ ఆకులు ఎక్కువ వేసానని చెప్పేశారు కదా. సో ఇప్పుడు కూడా నేను ఒక 5 or 6 వేసానండి. అంతే, మీరు అందరు చెప్పారనేసి అదైతే మీరు మళ్ళీ మెన్షన్ అయితే చేయొద్దు. సో ఇవన్నీ కూడా బిర్యానీకి సంబంధించిన ఆకులు అండ్ ఉంటాయి కదా. సో అవన్నమాట. నాకు వంటల పేర్లు కూడా తెలియదండి, అవి ఏమిటివో కూడా. సో అయినా నేను వంట చేస్తున్నా, బట్ అలా కలిసి వచ్చేసింది నాకు. ఇక్కడ వచ్చేసి మిర్చి వేసాను నేను. మిర్చి వేసేసుకొని బాగా దోరగా వేయించేసుకునే వరకు ఉంచుతున్నాను నేను. మీరందరూ ఎలా చేస్తారు వెజిటేబుల్ బిర్యానీ నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. నేనైతే ఇవైతే మామూలు రైస్ తోటి అయితే చేశానండి. బట్ ఇదేంటి బిర్యానీ రైస్ అయితే కాదు. అప్పుడు బిర్యానీ రైస్ లేకపోవడం వల్ల జస్ట్ నార్మల్ రైస్ తోటి ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. కానీ పర్టికులర్గా నాకు వంట వచ్చి చేయలేదండి నేనైతే. పక్కన ఇదంతా కూడా ఆది డైరెక్షన్ అనమాట. ఆది చెప్తుంటే నేను చేసేసాను ఆ వంట కూడా. సో ఇప్పుడు వచ్చేసి నేను టమోటా వేస్తున్నాను అనమాట. అన్నీ కొద్దిగా అలా ఫ్రై చేసేసుకొని తర్వాత బీన్స్ అండి, ఇవి మీ అందరికి తెలుసు కదా. సో నాకే తెలియదు అవన్నీ ఏంటివి అనేది కూడా. సో అది బీన్స్ అనమాట. అవి కూడా వేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కటి నిదానంగా వేసుకుంటూ అలా ఫ్రై చేసేసుకున్నాను నేనైతే. సో ఇక్కడ వచ్చేసి ఇవి పచ్చి బఠానీ అండి. నేనైతే ముందే వాటర్లో నానబెట్టేసాను అనమాట. మీరు చూసారు కదా ఇందాక, అవైతే వాటర్లో ముందే నానబెట్టుకుంటే కొద్దిగా బాగుంటుంది అనేసి నేనైతే ముందే నానబెట్టేసుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పెద్ద క్యాప్సికమ్ ఉంటుంది కదా. సో అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బంగాళదుంపలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ ఫస్టే ముక్కలు కట్ చేసి పెట్టుకొని తర్వాత వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటా వచ్చాను నేనైతే. సో ఇక్కడ వచ్చేసి అన్నీ వరుసగా వేసేసుకొని అన్నీ కొద్దిసేపు మనం ఫ్రై చేసుకుంటాం కదా, కొద్దిగా మగ్గని చేసుకుంటున్నానండి నేనైతే. సో ఇప్పుడైతే అవన్నీ మనం ఒకసారి అలా తిప్పుకుందామండి, అంటే కలబెట్టుకుంటే ఏంటంటే అన్నీ కలిసిపోతాయి కదా. సో అందుకనే చెప్తున్నాను అనమాట నేను. బాగా మగ్గనిద్దామండి ఆయిల్లో అయితే, అంటే పచ్చిగా అనేవి ఉండకుండా అన్నీ మనం మగ్గనిద్దాం ఆయిల్లోనే బాగుంటుంది. ఇది వచ్చేసి నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను అనమాట. అన్నీ బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. నేను కొద్దిగా వేసుకున్నాను, ఎక్కువ ఘాటు ఉండేటట్టు అయితే వేసుకోవడం లేదు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక నేను మొత్తం బాగా తిప్పేస్తానండి, కలబెడుతున్నానండి నేను ఇక్కడైతే. సో నేనైతే క్వశ్చన్ అండ్ బ్లాగ్ ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నానండి.
సో ఇదంతా మొత్తం అదే ఆయిల్లో మగ్గిన తర్వాత నేను ముందుగా రైస్ కడిగి పెట్టేసుకున్నాను అనమాట. ఇవేంటంటే నార్మల్ రైస్ కాబట్టి నేనైతే నానబెట్టలేదండి ఎక్కువసేపు కూడా, కొద్దిసేపు నానబెట్టుకున్నాను. సో అందుకనేసి మామూలుగా ఉన్నాయన్నమాట. మామూలు రైస్ నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి, నాకు తెలిసి అయితే మామూలుగానే వండేసుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే వండా కదా, నాకైతే చాలా బాగా వచ్చిందండి. నేను చేసింది ఫస్ట్ టైం అయినా కానీ చాలా బాగా చేశాను అనమాట నేనైతే. సో అది నాకు బాగా హ్యాపీ అనిపించింది అనమాట. నేను ఫస్ట్ టైం చేసా కదా, సో ఫీలింగ్ హ్యాపీ అనమాట. సో అది ఇక్కడ రైస్ అన్నీ మొత్తం కడిగిన రైస్ అయితే దాంట్లో వేసేసుకున్నాను గిన్నెలో. ఒకసారి అలా మొత్తం కలబెడుతున్నానండి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు, ఎందుకంటే అడుగు అంటుకుంటుంది అనమాట. సో నేను ఫస్ట్ తెలియక అలా పెట్టాను కాబట్టి నాకు అడుగు అంటుకుంది నేను లైట్గా. సో నేను మీకైతే ముందే చెప్తున్నాను. ఇక్కడ మొత్తం ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టుకునేసి అంతా కూడా చేసేసుకుందాము, లేకపోతే అడుగంటుకుపోతుంది అనమాట. కనిపిస్తుంది కదా మీకు, నాకు తెలిసి అయితే కనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. సో అది నేనైతే 2 చెంబులు బియ్యం తీసుకొని, నేనైతే మామూలు రైస్ కాబట్టి 4 వేసుకున్నానండి. సో 4 వేసుకోవడం వల్ల అయితే మొత్తం బాగా వచ్చింది. సో నేను మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడు. సో ఆ చెంబుతో నేను రైస్ తీసుకున్నాను అనమాట. సో అదే చెంబుతోటి 2 చెంబులు బియ్యం తీసుకొని 4 చెంబులు వాటర్ పోసాను అనమాట, నార్మల్ రైస్ కాబట్టి. సో నాకు తెలిసిన కాడికి నేను చేస్తానండి కొద్ది గొప్పలా. మీకు ఏమైనా దీంట్లో కరెక్ట్ కాకపోతే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకైతే చెప్పండి, ఓకే. నేనైతే క్వశ్చన్ బ్లాగ్ ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకునేమంటైతే అడగండి, నేను వాటికి ఆన్సర్ ఇవ్వగలిగితేనే ఇస్తానండి, నేను ముందే చెప్తున్నాను అది కూడా. మళ్ళీ మీరు ఏవేవో అడిగితే మాత్రం నేనైతే ఆన్సర్ అయితే చెయ్యను, నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. పర్టికులర్గా అయితే మీరు కావాల్సిగా అడిగే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసమే చెప్తున్నాను. మీరు అడిగిన వాటిల్లో కొద్దిగా బెస్ట్ అనిపించినవి వరకు నేనైతే ఆన్సర్ అయితే చేస్తాను, ముందే చెప్తున్నాను. నేనైతే ఇక్కడైతే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను నేను ఇప్పుడు మొత్తం కూడా. సో అది సో దీంట్లోకి వచ్చేసి అందరూ బంగాళదుంప కర్రీ చేసుకుంటారు కదా. సో బంగాళదుంప కర్రీ ఏంటంటే మా అత్తయ్య తినరు అనమాట, మోకాలు నొప్పులు అనేసి. అందుకనేసి బంగాళదుంప కర్రీ అయితే చేయలేదు, మామూలుగానే పెరుగు చట్నీ ఉంటుంది కదా, పెరుగు చట్నీ వేసుకున్నాను అనమాట నేనైతే. సో అది ఇక్కడ వచ్చేసి వీటిని ఏమంటారో నాకైతే తెలియదండి సరిగా, నేను ఎప్పుడు వేసి వంట అయితే చేయలేదు, ఫస్ట్ టైం వేసాను. బట్ పేరైతే గుర్తులేదు అసలు తెలియదు నాకైతే, ఓకేనా. ఫైనల్గా అయితే రైస్ అయితే ఉడికిపోతుందండి, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఒకసారి అలా తిప్పుకొని చూసుకుంటే తెలుస్తుంది కదండి, అలా అడుగంటుకుంటుందా ఎలా ఉంది అనేసి. అందుకనేసి ఫస్ట్ టైం కాబట్టి నేనైతే తిప్పుతా ఉండి చేశాను అనమాట. మిగతాపైతే ఖచ్చితంగా డెఫినెట్గా అయితే నేనైతే బాగా చేస్తా అనుకుంటున్నాను నేనైతే. సో బాగానే వచ్చిందండి, ఆ రోజు కూడా బాగానే కాదు బాగా వచ్చింది అనమాట. నేను ఫస్ట్ టైం చేసినా బాగా చేసా అనిపించింది నాకైతే. కాదు ఇంకా కొద్దిగా తెలుసుకోవాలి, సో అది కొద్దిగా లిటిల్ బిట్ అనేది తెలుసుకోవాలి కదా. సో ఖచ్చితంగా తెలుసుకొని బాగా చేస్తా అని చెప్తున్నాను నేనైతే, ఓకే అండి. మీరైతే క్వశ్చన్స్ అనేది మీకు నన్ను ఏం అడగాలనుకుంటున్నారో అనేసి అడగండి, నేనైతే ఖచ్చితంగా డెఫినెట్గా వాటికైతే ఆన్సర్ ఇస్తాను. మళ్ళీ పర్టికులర్గా చెప్తున్నానండి, మీరు ఏమంటే అవి అడిగితే మాత్రం నేనైతే సమాధానం అయితే చెయ్యను, ఓకేనా. మళ్ళీ గట్టిగా చెప్పింది దబ్బా రాదా అని అయితే అనుకోవద్దు, తప్పుగా అయితే అసలు అనుకోవద్దండి, చెప్తున్నాను నేను అది కూడా మీకు ముందే, ఓకేనా. పెరుగు చట్నీ అనేది మీ అందరికి తెలుసు కాబట్టి అయితే ఫస్ట్ అయితే చూపించలేదు అనమాట. సో మొత్తం ప్రిపేర్ చేశాక అలా చిన్న క్లిప్ తీస్తున్నాను నేను అంతే, అది. సో ఇక్కడైతే ఫైనల్గా అయితే మన బిర్యానీ అయితే అయిపోయిందనమాట, అదే వెజిటేబుల్ బిర్యానీ అయితే అయిపోయింది. ఫస్ట్ వెజిటేబుల్ బిర్యానీ అయిపోయినామంటే అదికి మా అత్తయ్యకి పెట్టించాను. సో మీకు ఎలా అనిపించింది, బాగుందా? నాకైతే బాగా అనిపించిందండి, చూడడానికి అది తినడానికి కూడా బాగా అనిపించింది. సో అది ఏంటబ్బా ఇలా ఉంది అనుకుంటారేమో, నాకైతే బాగా వచ్చింది. సో అది పెరుగు చట్నీ చేసేసాను నేను అలాగా. సో ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.